మనకు వాక్యాలు తెలుసు, భావాలు తెలియదు. మనకి బైబిల్ తెలుసు, బాధ్యత తెలియదు. మనకి బైబిల్ దేవుడు తెలుసు, ఆయన మనస్సు తెలియదు. మనకి సిలువను గూర్చిన వార్త తెలుసు, సిలువ బరువేంటో మనకు తెలియదు. మనకు తెలియదన్న మాట నేను ధైర్యంగా అనగలుగుతున్నానంటే ఇక్కడ ఉన్న ఒక పదం మనకు తెలియదని మనల్ని ఎద్దేవా చేస్తారు. చూడండి, అక్కడ ఒక పదం ఉంది చూడండి, కాబట్టి. ఏంటట? కాబట్టి అన్నాడు. కాబట్టి అంటే నేనే అడుగుతున్నా మిమ్మల్ని, కాబట్టి అంటే దాని ముందు ఏదో ఉంది అని విషయమంతా చెప్పుకొచ్చి కాబట్టి అన్నాడంటే ఇంతకీ ఏం చెప్పాడు? రాత్రి చెప్పాడుగా మనతో, నీ బలహీనత కొరకు ఆయన చనిపోయాడు కాబట్టి. నీ భక్తిహీనత కొరకు ఆయన చనిపోయాడు కాబట్టి. నువ్వు శత్రువువై ఉండగా నేను మిత్రుల్ని చేసుకోవడానికి ఆయన చనిపోయాడు అందుకు కాబట్టి. నువ్వు భక్తిహీనతలో నీ హృదయాన్ని చెడగొట్టుకున్నావు, నీకు నూతన హృదయాన్ని ఇవ్వడానికి ఆయన హృదయాన్ని బల్లెము చేత పొడి చేయడానికి ఒప్పుకున్నాడు అందుకు కాబట్టి. ధర్మశాస్త్రానికి నీ చూపులు నచ్చలేదు, ధర్మశాస్త్రానికి నీ మాటలు నచ్చలేదు, ధర్మశాస్త్రానికి నీ నోరు నచ్చలేదు, నీ కాలు నచ్చలేదు, నీ చేతులు నచ్చలేదు. అరినెత్తి మొదలుకొని అరికాల వరకు, నెడనెత్తి మొదలుకొని అరికాల వరకు నా దేహమంతా ధర్మశాస్త్రానికి విరుద్ధముగా ఉన్నప్పుడు నన్ను పక్కకు తెప్పించి ధర్మశాస్త్రానికి అడ్డుగా నిలబడి నన్ను విమోచన కలగజేసినందుకు కాబట్టి. కాబట్టి అన్న పదాన్ని పౌలు గారు ఉపయోగిస్తున్నారంటే ఇన్ని కేసుల్లో నువ్వు అక్యూజ్డ్, నేరస్తుడువి. నువ్వు ఏ విధముగా దేవుని ఎదుట సరితూగలేని వాడివి ఓ మానవా అంది బై. నువ్వు ఏ పాటి వాడివి ఎదుటివాడిని అనడానికైనా, ఎదుటివాడిని తక్కువ చేయడానికైనా. అసలు నీ పొజిషన్ ఏంటని అడిగింది బైబుల్. అందరికి అలవాటు అయిపోయిన పదవి ఏంటి చెప్పిన, అందరూ పాపులు అన్న ఫీలింగ్ ఈజీగా నేస్తున్నావంటే ఆ లిస్టులో నువ్వు లేవనుకున్నట్టున్నావా? ఎవడు మంచోడండి అని ఈజీగా అనేస్తున్నావంటే ఆ లిస్టులో నువ్వు లేవనుకుంటున్నావా? మనలందరినీ బైబిల్ ఒకే గుంపులోకి తోసేస్తుంది. మీరు నాకు ఎనిమీస్ అందంతే బైబిల్. నా శత్రువులు మీరు, నా పిల్లలు అనడానికి మీకు అర్హత ఏంటి? నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులా అని అడిగింది బైబిల్. నేను గుణగణాలు కలిగిన వాడిని, మీకు గుణముందా అని అడిగింది బైబిల్. నా వ్యక్తిత్వం, నా నిత్యత్వం ఏ విధముగా చూసినా నాకు ఏ విధముగా సరిపోని మీరు నాకు పిల్లలు ఎట్లా అవుతారు? నా ఉగ్రతకి పాత్రులు తప్ప అని బైబిల్ అడిగినప్పుడు దేవుని బతిములాడుకొని, బలవంతుని బతిములాడుకొని క్షమించు ప్రభువా అని అడగడానికి ఇంకా అర్థం కాకుండా బతికిస్తున్న టైంలో ప్రభు కలగజేసుకొని మనం వెళ్ళాల్సింది బదులు ఆయనే మన దగ్గరకు వచ్చి మన చేతులు పట్టుకొని సారీ చెప్పరా అని అడిగితే 70-60 ఏళ్ళు పడుతుంది మనకి బతుకు. క్షమించమని అడగడానికి మన జీవితం అర్థం కావట్లేదు మనకి. ఇంత చేసి నీ కొరకు బలియాగం జరిగించి నీ కొరకు దిగిపోయొచ్చి న్యాయమూర్తే నేరస్తుల దగ్గరకు వచ్చి నాతో ఉంటావని అడిగినంత ఈజీగా ఆయన అడిగేస్తే, ఇది మర్చిపోయి బతికేస్తుంటే, ఒకవేళ ఇది అర్థమైన సువార్తలోకి వస్తే అందుకు కాబట్టి నువ్వు ఒక పని చేయాలన్నాడు. ఏం చేయాలి? నేను నా కొరకు ఇన్ని చేస్తే దానికి ప్రతిస్పందన చేయాలట. ఈ 2 వచనాలు ఏం చేయాలట? నీ కొరకు ఆయన ఏదైతే చేశాడో ఆయన కొరకు నువ్వు ఒకటి చేయి. నీ కొరకు ఏదైతే ఆయన జరిగించాడో ఆయన దగ్గరికి, ఆయన కౌగిట్లోకి వెళ్ళడానికి నువ్వు కొన్ని షరతులు పాటించు. అవి సులభమైనవి, ప్రేమ కలిగినవి, ఆయన మనసుకు దగ్గరగా తీసుకెళ్ళిపోయేవి. ఏంటవి చెబుతున్నాడు చూద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి. 2 వచనాల్లో ముఖ్యమైన ఎన్నుపోస లాంటి 2 మాటలు ఉన్నాయి చూడండి.
ఒకటి శరీరము, రెండు మనస్సు. ఈ 2 వచనాల్లో ఉటంకిస్తున్న పదజాలం చూడండి. మీ శరీరాన్ని, మీ మనస్సును సంపూర్ణత చేసి ఆయనకు ప్రతిష్ఠించుటి. ఇది సేవ. సేవ అంటే మందను పోగేసుకోవడం కాదు. సేవ అంటే తలకాయలు లెక్కెట్టుకోవడం కాదు. సేవ అంటే మందిరం గట్టి పైన పెద్ద గంటెట్టడం కాదు. సేవ అంటే సీనియారిటీ కాదు. సేవ అంటే డిగ్రీలు కాదు. సేవ అంటే అసలు ఏది కాదు. బైబిల్ ప్రకారం సేవ అంటే శరీరాన్ని, మనస్సును దేవునికి సజీవయాగముగా సమర్పించడం యుక్తమైన సేవ. దట్ ఈజ్ మినిస్ట్రీ. ఏది సేవ? ఎక్కడ చెప్తుంది బైబిల్? సేవ అన్న పదాన్ని సేవకులు గిరికించకండి. నాకు క్రైస్తవుడైన ప్రతి ఒక్కడికి ఇది చేయవలసిన సేవ, తగిన సేవ, కృతజ్ఞత కలిగిన సేవ. ఆ బలికి నేను నైవేద్యముగా అర్పించవలసిన కృతజ్ఞతార్పణ సేవ. అది నేను జరిగించాల్సిన సేవ.